నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈరోజు కేసీఆర్ గారు ఒక మీటింగ్ సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ సందర్భంగా ఒక అంశం పట్ల అన్న సందర్భాన్ని ఇక్కడ ప్రధానంగా ఇస్తున్నారు. తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు అంటూ చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లాగా పెట్టి, అంటే తమ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భాన్ని, అయితే ప్రెస్ మీట్ అని కాదు, ఇక్కడ ఒక కార్యకర్తలను ఉద్దేశించి అన్న సందర్భాన్ని ఇస్తున్నారు. తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు అంటూ గత ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు అనేక సందర్భాలుగా చెప్పారు. మీరు కనుక నమ్మి కాంగ్రెస్కు ఓట్లేస్తే ఇలాంటి పనులు జరుగుతాయి, అలాంటి పనులు జరుగుతాయి, మిమ్మల్ని ముంచుతారంటూ పెద్ద ఎత్తున చెప్పేవారు. ఈ సందర్భంగా అదే అంశాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నట్టున్నారు. తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు, నేను చెప్తే ప్రజలు వినలేదు, అత్యాశకు పోయి ఆగమైండ్రు, కైలాసంలో పెద్ద పాము మింగినట్లయింది, తెలంగాణకు ఇదో మంచి గుణపాఠం, ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నా, కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు, కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు దొరికితే కొట్టేటట్టు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు దొరికితే కొట్టేటట్టు ఉన్నారు, తెలంగాణ శక్తి ఏందో చూపిస్తాం, ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెడదాం, జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ అంటూ ఈరోజు మీటింగ్ సందర్భంగా, కార్యకర్తలతో మీటింగ్ అయిన సందర్భంగా ఇక్కడ కేసీఆర్ గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. అలాగే అసెంబ్లీకి వస్తారా లేదా కేసీఆర్ గర్జనలు గమనిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ ఇక్కడ కేసీఆర్ గారు అన్న సందర్భంగా ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి గారు, మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, ఇంతకీ అసెంబ్లీకి వస్తారా లేదా అంటూ ఇక్కడ కేసీఆర్ను ఉద్దేశించి అన్నటువంటి ఒక అంశం అయితే ఇస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా అయితే ఈరోజు మనకి కేసీఆర్ గారు కాంగ్రెస్కి మీరు ఓటేసి తప్పిదం చేసిరు అన్న ఒక ఉద్దేశంతోనైతే అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఒక రోజు క్రితం నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తమ ట్విట్టర్, అంటే ఎక్స్ వేదికన ఏ పార్టీ పాలన బాగుంది, ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా, అంటే కాంగ్రెస్ పాలన బాగుందా, కేసీఆర్ గారి పాలన బాగుందా, అంటే ఫామ్ హౌస్ పాలన బాగుంది, కేసీఆర్ గారి పాలన బాగుంది ఒక అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అనేది ఎక్స్, అంటే పాత పేరు ట్విట్టర్ ద్వారా ఒక పోల్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారని అడగగా ఫామ్ హౌస్ పాలన ఏ, ప్రజల వద్ద పాలన బి అనగా ఫామ్ హౌస్ పాలనకే 74% ఓట్లు వేసినట్టు పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ అయితే దీన్ని చాలా ప్రచారం చేస్తున్నది. అంటే కాంగ్రెస్ కావాలనే వాళ్ళ పేరును వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ అంటే ఏందో తెలుసా అన్నట్టుగా పెద్ద ఎత్తున దీన్ని అయితే వైరల్ చేస్తున్నారు. ప్రజలు కూడా పెద్ద మొత్తంలో కేసీఆర్ గారిని అభిమానిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇలాంటి ఒక అంశం బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక రకంగా ప్లస్ పాయింట్గా అయితే చెప్పొచ్చు. అలాగే రెండో పేజీలో ఉన్నటువంటి అంశాన్ని కూడా చదువుతాను. తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు అంటే ఇక్కడ కేసీఆర్ గారు అన్నటువంటి అంశాన్ని వెలుగు దినపత్రిక V6 డిజిటల్ రెండో పేజీలో ఇస్తున్నది. అల్లం ఎల్లిగడ్డ తప్ప ఏం లేవు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఫామ్ హౌస్ అంటున్నారని, ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ తప్ప ఏమీ లేవని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్లకు తల ఓ పార ఇచ్చి తవ్వుకోమని చెబుతామని అన్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని కేసీఆర్ అన్నారు అంటూ ఎక్కువగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు చాలామంది అయితే ఫామ్ హౌస్ అంటూ ఎప్పటి నుంచో ఇట్లా ఎద్దేవా చేస్తుంటారు. ఈ సందర్భంగా అక్కడ అల్లం ఎల్లిగడ్డపై ఏం లేదు, మీరు కూడా ఎవరైనా వస్తే ఓ పార ఇస్తా దవ్వుకోవచ్చు అన్నట్టు ఒక అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు అని ఇస్తున్నారు. ఇక్కడ పూర్తిగా అంశం చదువుతాను. తెలంగాణ ప్రజలు తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్కు ఓట్లేశారని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అత్యాశకు పోయి ఆగమైందని చెప్పారు. తాను చెబితే ప్రజలు వినలేదని అన్నారు. ఇవాళ జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కైలాసంలో పెద్దపాము మింగినట్లయిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇదో మంచి గుణపాఠమని చెప్పారు. కొందరు అత్యాశకు పోయి చెప్పుడు మాటలు విని మోసపోయారని చెప్పారు. రైతు భరోసా ఇస్తారో లేదో రైతు భరోసా ఇస్తారో లేదో ఇచ్చానా అది మోసమేనని అన్నారు. రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా పెరిగిందని, ఇప్పుడు 13,000 కోట్ల ఇన్కమ్ పడిపోయిందని కాగ్ నివేదికలో పేర్కొందని కేసీఆర్ చెప్పారు. పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని అన్నారు. మరో 4 నెలలైతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అన్నారు. భూముల ధరలు బాగా పడిపోయాయని, రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతిన్నదని అన్నారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, దీంతో పిల్లలను తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారని చెప్పారు. మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైందని చెప్పారు. కరెంటు కోతలు ఉన్నాయని, మంచినీళ్లు సరిగా రావడం లేదని అన్నారు. ఇప్పుడే కరెంటు కోతలుంటే ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఏమిటని అన్నారు. కొడితే మామూలుగా ఉండదు అంటే ఇక్కడ కేసీఆర్ గారు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు తాను మౌనంగా గంభీరంగా ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, పార్టీ వాళ్ళు దొరికితే కొట్టేటట్టు ఉన్నారని అన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ట్విట్టర్లో పోల్ పెడితే
మనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జేబీం చెప్తారని ఆనాడే చెప్పానన్నారు. రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని చెప్పారు. కాళేశ్వరం ఇలా అన్ని ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని అన్నారు. సంగమేశ్వరం, బసమేశ్వరం ప్రాజెక్టుల కోసం పోరాడతామని పిలుపునిచ్చారు. రాబోయే ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. తాను కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తనకు అలవాటేనని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కోహీర్, జహీరాబాద్, జారాసగం, మోగుడం, పల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మీడియా సందర్భంగా అలాగే కార్యకర్తలను ఉద్దేశించిన సందర్భం అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా అన్ని టీవీ ఛానళ్ళ వార్తాపత్రికల ద్వారా అయితే పెద్ద మొత్తంలో ఈ వార్త ప్రధానంగా ఇస్తున్నారు. అయితే ముఖ్యంగా తులం బంగారానికి ఆశపడి అనేక రకాల అంశాల పట్ల అన్నటువంటి అంశం, ముఖ్యంగా తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు అన్నటువంటి అంశమే మనకి ప్రధానంగా ఇక్కడ వెలుగు దినపత్రిక ఈవినింగ్ ఎడిషన్లో ఇస్తున్నారు. అయితే మన ఛానల్ పేరు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో. ప్రతిరోజు ఉదయం అంటే మన ఇండియా సమయం ప్రకారం ఉదయం 7 గంటలకి, అమెరికా సమయం ప్రకారం అయితే రాత్రి 8:30కి అమెరికా నుంచి లైవ్ కార్యక్రమం. ప్రతిరోజు 6 తెలుగు దినపత్రికలు చదువుతున్నాను. నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ ఈ 7 పత్రికలు చదువుతున్నాను. ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైనా లైవ్ చూడడం కుదరకపోతే లైవ్ అనంతరం కూడా మీరు లైవ్ సెక్షన్లో ఈ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పోల్ను ఉద్దేశించి కూడా కేసీఆర్ గారు మాట్లాడిన అంశాన్ని మనం చూస్తున్నాము. ఇది ఈరోజు కేసీఆర్ గారు అన్నటువంటి అంశాన్ని అన్ని న్యూస్ ఛానల్స్ అలాగే సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న సందర్భంగా దీన్ని చదివి వినిపించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని, అలాగే కేసీఆర్ గారు అన్నటువంటి అంశాల పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయాలని సందర్భంగా